సరే, ఇంటికి ఎవరో వచ్చారని చెప్పావు? ఎవరో? ఎక్కడా? తను వెళ్ళిపోయింది నాన్న. అవునా? ఎవరు? నా ఫ్రెండ్ కనక వచ్చింది. ఉమ్, మీకు పరిచయం చేద్దామనుకున్నాను. కానీ మీరు ఆలస్యంగా వస్తానని చెప్పారు. అందుకే తను వెళ్ళిపోయింది. సరే, రేపు నేను ఇంట్లోనేగా ఉంటాను. రేపు రమ్మని చెప్పు. సరే నాన్న. అమ్మా కీర్తి, అమ్మా కీర్తి, కీర్తి. మ్, ఉమ్, మ్, ఇదిగో టీ తాగు. మ్. ఉమ్, నాన్నా, ఉమ్, మీరు నాకొక సాయం చేస్తారా? ఏంటమ్మా? నాకు ఒక 1,00,000 రూపాయలు డబ్బు కావాలి. ఎందుకమ్మా? నాన్నా, మా ఫ్రెండ్ కనుక కాలేజీలో బాగా చదివే అమ్మాయి. కానీ తనకి కాలేజ్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవు. నా దగ్గరికి వచ్చి సహాయం చేయమని అడిగింది. కాలేజ్ ఫీజు కట్టుకోవడానికి తనకి ఎలాగైనా 1,00,000 రూపాయలు సహాయం చేయండి నాన్న. ఏంటమ్మా? ఏదో 10,000 కానీ 20,000 కానీ అయితే పర్వాలేదు. సడన్గా ఇలా 1,00,000 రూపాయలు కావాలని అంటున్నావు. అవును నాన్న, తను నన్ను అడిగింది. అయితే మిమ్మల్ని అడుగుతానని చెప్పాను. మీరున్నారనే నమ్మకంతో సహాయం చేస్తానని చెప్పాను. మీరు ఎలాగైనా మా ఫ్రెండ్కి సహాయం చేయండి నాన్న. తను కాలేజ్లో బాగా చదివే అమ్మాయి. తను బాగా చదివితే వాళ్ళ కుటుంబం కూడా చాలా బావుంటుంది నాన్న. అవునా? అవునానా? ఏంటి నాన్నా ఇంతగా ఆలోచిస్తున్నారు? మీరు ఎలాగైనా సాయం చేయండి నాన్నా. ప్లీజ్ నాన్నా. రమ్మని చెప్పమ్మా. థ్యాంక్స్ నాన్నా. సరే అమ్మా. కీర్తి, కీర్తి, కీర్తి. ఏయ్, రావే, లోపలికి రా. ఏంటే వెంటనే రమ్మని చెప్పావ్? ఎందుకు? నువ్వు లోపలికి రా, మాట్లాడుకుందాం. సరే. కూర్చో. ఉమ్, ఉండి ఇప్పుడే వస్తాను. ఉమ్. నానా, ఉమ్, నానా, ఉమ్. ఏంటమ్మా? నా ఫ్రెండ్ కనక వచ్చింది. ఉమ్. సరే, కాసేపు వెయిట్ చేయమని చెప్పు. సరే నాన్నా. ఉమ్. కనక, మా నాన్నగారు వస్తున్నారు. సరే. ఆ, ఏంటమ్మా, బావున్నావా? నమస్కారం అంకుల్. కూర్చోమ్మా. ఉమ్,
ఏంటమ్మా స్టడీస్ ఎలా జరుగుతున్నాయి? ఆ, బాగానే జరుగుతున్నాయి అంకుల్. నీ గురించి మా అమ్మాయి చాలా బాగా చెప్పింది. మా అమ్మాయి కోసం నీకు ఒక సాయం చేస్తాను. చాలా థ్యాంక్స్ అంకుల్. సరే ఆగు. థ్యాంక్స్ కీర్తి. పర్వాలేదు. తీసుకోమ్మా. చాలా చాలా థ్యాంక్స్ అంకుల్. పర్వాలేదు. లేమ్మా, బాగా చదువుకోమ్మా. చాలా థ్యాంక్స్. పర్వాలేదే. హలో హలో హలో, ఎవరమ్మా? అంకుల్, నేను కనక మాట్లాడుతున్నాను. కనక, చెప్పమ్మా. నేను ఇందాకే కాలేజ్ ఫీజు కట్టాను. మీకు థ్యాంక్స్ చెప్పాలనే కాల్ చేశాను. అవునా? సరే, మంచిదమ్మా. ఇక నుండి నీకు ఎటువంటి సహాయం కావాలన్నా నన్ను అడుగు, సరేనా? సరే అంకుల్. ఇంకా ఏమైనా సహాయం కావాలా? ఏం వద్దు అంకుల్. మీరిప్పుడు చేసిన సహాయానికే మీకు నేను చాలా రుణపడి ఉన్నాను. పర్వాలేదమ్మా. నీకు ఎప్పుడు ఎటువంటి సహాయం కావాలన్నా నన్ను మాత్రమే అడుగు, వెంటనే చేస్తాను, సరేనా? ఓకే, థ్యాంక్స్ అంకుల్. ఓకే అమ్మా. హలో. ఏంటి సరిగ్గా కాల్ చేయడం లేదు? ఈ మధ్య మా ఇంటికి కూడా రావడం లేదు. ఒకసారి మా ఇంటికి వస్తావా? లేదే, మనం బయట ఎక్కడైనా కలుద్దామా? ఎందుకే? మా ఇల్లు ఉంది కదా, బయట కలవడం ఎందుకు? లేదే, నువ్వు ఏమనుకోకు. నేను మీ ఇంటికి మాత్రం రాలేను. మా ఇంటికి మాత్రం ఎందుకు రానని అంటున్నావు? ఏం లేదే, ఊరికే. లేదే, విషయం ఏంటో చెప్పు. ఏం లేదే, వదిలే. ఏ, నువ్వు చెప్తావా లేదా? లేదు, మీ నాన్న నాతో అసభ్యంగా మాట్లాడుతున్నారు. అందుకే నేను మళ్ళీ మీ ఇంటికి వస్తే నా దగ్గర మళ్ళీ తప్పుగా మాట్లాడతారా అని భయం వేస్తుంది. అవునా? నువ్వేం చెప్తున్నావే? అసలు ఇవన్నీ ఎప్పుడు జరిగాయి? జరిగింది వివరంగా చెప్పు.